దైవారాధనలో షోడశ ఉపచారాలు చాలా ముఖ్యమైనవి. ఈ ఉపచారాల ద్వారా దైవ ప్రీతి కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలు ఆశించినటువంటి కోరికల్ని నెరవేరుస్తాయి. మరి ఈ ఉపచారాలు ఒక ఉపచారం తర్వాత మరొక ఉపచారం క్రమబద్ధంగా ఎలా చేయాలి అనేటువంటి విషయాల్ని పరిశీలిద్దాం. మనం భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే భక్తి చాలా అవసరం. భగవంతుని పట్ల మనకు కల ప్రేమనే భక్తి అంటాం. అయితే ఆయా దేవతల పట్ల మనం చూపేటువంటి శ్రద్ధ మన భక్తికి నిదర్శనం. భగవంతుని స్మరణకు ముందు మన ఇష్టదైవాన్ని స్మరించడం సంప్రదాయం. అతిథికి ఎలా మర్యాద చేస్తామో దేవునికి కూడా అలాగే సేవ చేయాలి. ఈ సేవల్ని ఉపచారాలు అంటాం. ఇవి 16. ఈ 16 ఉపచారాలని షోడశ ఉపచారాలు అని పిలుస్తాం. భగవంతుణ్ణి ఆహ్వానించడమే ఆవాహనం అనేటువంటి ఉపచారం. దేవుడికి ఆసనం ఇవ్వటం ఆసనం అనేటువంటి ఉపచారం. పాదాలకు నీళ్ళివ్వటం పాద్యం అనేటువంటి ఉపచారం. చేతులకి నీళ్ళివ్వటమే అర్ఘ్యం అనేటువంటి ఉపచారం. త్రాగటానికి నీళ్ళివ్వటం ఆచమనీయం అంటాం. దేవుడికి స్నానం చేయటానికి నీళ్ళిచ్చేటువంటి ఉపచారం స్నానం. స్నానోపచారం తర్వాత వస్త్రం సమర్పించడం వస్త్రం. యజ్ఞోపవీతం సమర్పించడం కూడా యజ్ఞోపవీత ఉపచారం అంటాం. తర్వాత గంధాన్ని ఇచ్చి ధరింపచేస్తాం. పుష్ప సమర్పణం కూడా మరొక ఉపచారం. సుగంధం కొరకు ధూపం వేయడం వేరొక ఉపచారం. దీపం వెలిగించడం మంగళహారతి అని కూడా దీన్ని పిలుస్తాం. ఇది మరొక ఉపచారం. నైవేద్యం సమర్పించడం వేరొక ఉపచారం. తాంబూలాన్ని చివరిగా ప్రసాదించి ఈ ఉపచారాన్ని కూడా మనం పూర్తి చేస్తాం. దీని తర్వాత నమస్కారంతో మరొక ఉపచారం చేయాలి. అలాగే ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ఉద్వాసనం అనేటువంటి ఉపచారంతో పూజ ముగుస్తుంది. ఇదంతా భక్తిభావంతో చేసేటువంటి ప్రక్రియ కానీ యాంత్రికంగా చేసేది కాదు. దేవుని పట్ల మనకు గల భక్తిని షోడశ ఉపచారాల ద్వారా మనం తెలియపరుస్తాం. ఈ ఉపచారాలన్నీ కూడా దైవానుగ్రహానికి మనల్ని పాత్రులను చేస్తాయి.